వర్షాల వలన ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని సిద్దిపేట గజ్వేల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అన్నపూర్ణ తెలిపారు. ఆసుపత్రిలో సరైన వైద్యం చేయడానికి పూర్తి స్థాయిలో వైద్యులు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిని ప్రజలు సకాలంలో ఉపయోగించుకొని ఆరోగ్యకరమైన జీవితం కొనసాగించుకోవాలని సూపరింటెండెంట్ సూచించారు. సీజనల్ జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విష జ్వరాలతో అడ్మిట్ అయిన రోగులు డ్యూటీ డాక్టర్ పట్ల గాని ఏవైనా ఇతరత్రా ఇబ్బందులుంటే తనను సంప్రదించాలని కోరారు. అండ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్స్ రీసెర్చెస్. సో ఇప్పుడు ఏదైతే మనకు ఈ వర్షాల వల్ల వీటి వల్ల ఈ వెదర్ డిస్టర్బెన్స్ వల్ల మనకు పిల్లలకి కానీ పెద్దలకి కానీ విష జ్వరాలు వస్తుంది. జ్వరాల్లో కూడా టైప్ ఆఫ్ ఫీవర్స్ ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఎక్కువ అయితే చెప్పేది ఏంటంటే డెంగ్యూ అని వస్తుంది. ఒక టెస్ట్ నిర్ధారణ డెంగ్యూ అని వస్తుంది, కానీ ఒక టెస్ట్తో నిర్ధారణ చేయలేము. 2-3 టెస్టులు చేసి అది రియల్గానే డెంగ్యూ పాజిటివ్ అయితే అప్పుడు మన పేషెంట్ వైపు కొంచెం అటెన్షన్ తీసుకొని డెంగ్యూ పాజిటివ్ మెజర్మెంట్స్ కానీ మన ట్రీట్మెంట్, అబ్జర్వేషన్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్లేటెడ్ కౌంట్ చూసుకోవడం కానీ చూసుకొని పేషెంట్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. డెంగ్యూ వల్ల డెత్తులు అనేది కావు. ఆ డెత్తులు అయితే ఏంటంటే ఎక్కడో మన దగ్గర మనం ప్రాపర్ టైంకు ట్రీట్మెంట్ తీసుకోకపోవడము, ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇంట్లోనే ఉండి ఏదో ఒక మందు బిల్లులు మింగడం వల్ల అది కొద్దిగా సివియారిటీ అయినప్పుడే అలాంటి ఇష్యూస్ వస్తాయి. సో ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే మాకు ఇచ్చిన కలెక్టర్ గారి ఆదేశాల మీదుగా మేము కూడా 24 hours అబ్జర్వేషన్లో పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ చూసుకుంటున్నాము. వాళ్ళ డే టు డే ప్లేటెడ్ కౌంట్లో అన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాము. ఎవరికైనా సివియారిటీ ఎక్కువ ఉంది, ప్రాబ్లం ఎక్కువ ఉన్నదన్న వాళ్ళని మేమే దగ్గర పెట్టుకొని డిశ్చార్జ్ చేయకుండా ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాపర్గా ఓకే అనుకున్నాకనే పంపిస్తున్నారు. మా ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ కానీ పిల్లల డాక్టర్లు కానీ పిల్లలు తీసుకుంటున్నారు. సో ప్రజలకు ఇప్పుడు కోరడం ఏంటంటే ఏదైనా నెగ్లిజెన్స్ చేయకుండా ఇమ్మీడియట్లీ ఇప్పుడు లైక్ కొన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకుంటే బాగుంటుంది. వాటర్ కలుషితం అవుతుంది వరదల వల్ల వీటి వల్ల. కాబట్టి మనం ఏదైనా వాటర్ 2 బాటిల్ కానీ 3 బాటిల్ కానీ మనం కాగబెట్టుకొని తాగితే చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్స్ అయినా ఏదైనా ప్రతిసారి మంచి కడిగేసి వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. చల్లటి వస్తువులు అట్లా ఈగలు, దోమలు అట్లా ఉండే అవకాశం ఉంటుంది మన పరిస్థితులను బట్టి. సో ఎప్పటికప్పుడు వేడిగా వంట చేసుకొని పిల్లలకు వేడి భోజనం పెట్టడము, మంచి శుభ్రత ప్లస్ ఈ విధమైన వాటర్ తీసుకొని